మినపప్పు, మైసూర్ పప్పు, శనగపప్పు మంచిగా కడిగేసి తీసుకొని ఉప్పు తగినంత, పసుపు తగినంత, కారం ఎలా కావాలంటే కారంగా ఉండాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. 3 పచ్చిమిర్చి కూడా వేస్తానండి నేనైతే. టమాటాలు, ఒక ఆనియన్. నా పప్పు స్పెషల్ ఏంటంటే మునగాకు, గోంగూర. నేను చింతపండు స్కిప్ చేస్తానండి. వీటితో మస్తు టేస్ట్ ఉంటుంది. ఇదైతే మంచి మనకి పెయిన్స్ ఇట్లా ఏం రాకుండా చూస్తుంది అంటారు, హెల్త్కి మంచిగా. నా పిల్లలకైతే ఇప్పుడు పప్పు వండినా ఈ పప్పే వండుతాను నేను. పెట్టేసి నేను క్యాప్ టైట్గా పెట్టానండి విజిల్ వచ్చేటట్టు. ఎందుకంటే ఇలా పెడితే పప్పు మెదుపుతుంది, ఉడకబెట్టదు. అంటే ఇలా ఒత్తుకుపోయేటట్టు చేస్తుంది ఉడికినట్టు. అందుకే మ్యాక్సిమం నేను నార్మల్గానే ఉడికేటట్టు చూస్తాను. అలా మెదిపితే మనకి పిల్లలకి కానీ మనకు కానీ గ్యాస్ ఫామ్ అవుతుందని. ఒకవేళ టైం లేకపోతేనే క్యాప్ పెడతాను విజిల్ వచ్చేలాగా. లోపు పిల్లలకి బార్లీ ఉడకబెడుతున్నా. ఈ వాటర్ తాగితే పిల్లలకి స్టమక్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా పోతుంది. రియల్లీ అండి, నిజం చెప్తున్నా. జలుబు ఉంటే మాత్రం తాగద్దు. నేను ఇందులో కుండలో వాటర్ యూజ్ చేస్తాను. ఎందుకంటే ప్యూరిఫై వాటర్ డైరెక్ట్ పెడితే బాగా ఉడకబెట్టి ఇందులో ఉన్న వాటర్లో ఉన్న మినరల్స్ పోతాయి కాబట్టి, కుండలో వాటర్ అయితే కొన్ని మినరల్స్ యాడ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఇందులో ఉడకబెట్టినప్పుడు కొన్ని మినరల్స్ అయినా ఉంటాయని కుండలో వాటర్ యూజ్ చేస్తున్నా. ఉప్పు వేసుకోవాలి అందులో. ఫీవర్ వచ్చినా కొంచెం ఎనర్జీ తక్కువ ఉన్నా ఆ బార్లీ వాటర్ ఇస్తే మంచిది. మార్నింగే అన్నం అడుగుతున్నారు, అందుకే ఒక కీర పెట్టినాక బార్లీ తాపించినాక అన్నం పెడతాను. మార్నింగ్ అన్నం తినద్దు బెట, మర్చిపోయాను. అది ప్యూరిఫైర్లో అయితే ఆర్టిఫిషియల్ మినరల్స్ ఉంటాయి కదా, కుండలో కొంచెం కొన్ని మినరల్స్ యాడ్ అవుతాయి అనే ఉద్దేశంతోనే కుండ యూజ్ చేస్తున్నా. ఇది వాటర్ ఎలా చల్లగా అవుతుంది అంటే చిన్న చిన్న రంధ్రాలు ఉంటుంది, దాంట్లో ఉన్న వేడి బయటకు వచ్చి బయట ఉన్న గాలి లోపలికి వెళ్తే అలా చల్లగా అవుతాయి వాటర్. అంటే ఆక్సిజన్ అన్నట్టు. పోపు, ఆవాలు, పప్పు వెల్లుల్లి కూడా వేయాలి కానీ లేదు.